ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు కథ. ఒకసారి ఏకలవ్యుడు అనే గిరిజన యువకుడు గొప్ప విలువిద్య నేర్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకోసం అతడు గురువైన ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళాడు. ఏకలవ్యుడు వినయంగా నమస్కరించి అన్నాడు, గురువర్య, నాకు విలువిద్య నేర్పించండి. ద్రోణాచార్యుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, నేను రాజకుమారులకు మాత్రమే విద్య బోధిస్తున్నాను బిడ్డా. ఆ మాట విన్న ఏకలవ్యుడు బాధపడ్డాడు, కానీ కోపపడలేదు. అతడు అడవికి వెళ్లి ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ప్రతిరోజు ఆ విగ్రహానికి నమస్కరిస్తూ స్వయంగా సాధన ప్రారంభించాడు. కొన్ని నెలల తరువాత అతడు అద్భుతమైన విలుకాడిగా మారాడు. ఒకరోజు అర్జునుడు, ద్రోణాచార్యుడు అడవికి వచ్చారు. అక్కడ కుక్కనోరు బాణాలతో గాయపడకుండా మూసివేయబడినట్టు చూసి ఆశ్చర్యపోయారు. ద్రోణాచార్యుడు అడిగాడు, ఇంత అద్భుతమైన విద్య ఎవరిది? అప్పుడు ఏకలవ్యుడు వచ్చి నమస్కరించాడు, గురువర్య, ఇది మీ శిష్యుడి విద్య. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపడి అడిగాడు, నేను నీకు ఎప్పుడు బోధించాను? ఏకలవ్యుడు చిరునవ్వుతో చెప్పాడు, మీరు నన్ను ప్రత్యక్షంగా బోధించకపోయినా మిమ్మల్ని గురువుగా భావించి నేర్చుకున్నాను. ఆ మాట విని ద్రోణాచార్యుడు మౌనంగా నిలిచిపోయాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనసులో దృఢ సంకల్పం ఉంటే అడ్డుగా వచ్చిన కష్టాలే మన విజయానికి మార్గదర్శకాలవుతాయి.